హలో అండి. నేను మీ భవాని. అందరికీ నమస్కారం. అనుకుంటున్నారా వీడియో? ఈరోజు మంగళవారం కదండి. పొద్దున్నే ఉదయం నేను పెట్టాలండి వీడియో, పెట్టలేకపోయాను. ఈరోజు ఏంటంటే కార్తీక మాసం వెళ్ళిన తర్వాత చింతకాయ సేదుపరుగులు వండుదాం అనుకున్నానండి, కానీ కుదరలేదు. కాకపోతే నా పూజ అన్ని అవ్విలోడికి ఈరోజు కల్లాపు వేసుకోవడం, ముగ్గు పెట్టుకోవడం అన్ని అవ్విలోడికండి. కరెక్ట్గా 9:10 అయ్యిందండి. స్నానం చేసి దండం పెట్టుకుని లోడికి పచ్చిరీలు ఇచ్చుకున్నాను కదండి ఉదయం. పచ్చిరీలు 50 రూపాయలు చిన్ని చిన్ని పచ్చిరీల గురించి బాగా లేట్ అయిపోయిందండి చేయటానికి. అలాగే పచ్చిమిరకాయ చెట్టు కూడా ఇక్కడే ఉందండి, వంటిల్లు పక్కనే. అలాగే 2 పచ్చిమిరకాయలు కోసుకుని కొద్దిగా చింతకాయలు వేసుకునండి. చింతకాయ సేదుబరుగులు వండుకోవాలండి. కాకపోతేనండి మీరు వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే అర్థమవుతుందండి. మా అత్తగారు వండిదండి కూర. మా అత్తగారు ఎలా వండిందో నేను కూడా అలాగే వండుతున్నానండి. కాకపోతే మా అత్తగారు కూర వండిదండి, దాకా ఊడ్చుకుని తినేసేవాళ్ళం అండి. అంత బాగా వండిదండి ఆవిడ కూర. అలాగే నేను పొయ్యి వేసుకున్నాను కదండి. ఆ పొయ్యి కూడా పొద్దున్నే అలుక్కుని ముగ్గులు పెట్టుకుని అవ్విలోడికండి టిఫిన్ తినేలోడికి 10 అయిందండి. 10 కాడి నుంచి చేసుకొస్తేనండి కరెక్ట్గా 1:30 అయిందండి కూర అవ్విలోడికి. కాకపోతేనండి చింతకాయలు కొద్దిగా ఉన్నాయి. ఒక ఉల్లిపాయ వేసుకుని 50 రూపాయలు పచ్చిరీలు శుభ్రంగా కడిగేసుకునండి. ఇవన్నీనండి లేత చింతకాయలండి. ఇదివరకు మా అత్తగారు ఏం చేసేదంటే కుమ్మేసేదండి. పై తొక్క కూడా తీసేది కాదు ఆవిడ. తొక్క వస్తే తీసుకోండి మీరు, తొక్క రాకపోతే అలా ఉంచేసుకుని లోపల పప్పు ఒలిచేసుకుని శుభ్రంగా దంచుకునండి. ఇలా దంచుకోవాలి. దంచుకుంటే కూర పొయ్యి మీద వండుకుంటే ఉంటుందండి. మరి అయ్యో బాబోయ్, చేపల కూర ఎక్కడ సరిపోద్దండి. అలాగే ఒక ఉల్లిపాయ వేసుకునండి. దీనికి ఎటువంటి మసాలాలు కూడా అవసరం లేదండి, అంత టేస్టీగా ఉంటుందండి కూర. చింతకాయ పచ్చిరాయల కూర అయినా చింతకాయ సేదుపరుగుల కూర అయినానండి ఇలాగ రోట్లో వేసేసుకునండి. మొత్తం అంతా బాగా మిక్సీ పట్టకూడదండి. మిక్సీ పట్టుకున్నా మీరు కచ్చపచ్చగా పట్టుకుంటే బాగుంటుందండి, బాగా పేస్ట్లా కాకుండా. నేనైతే ఇలా రోల్ ఉంది కాబట్టి అండి రోట్లో చక్కగా కచ్చపచ్చగా దంచుకునండి పొయ్యి అంటించుకున్నానండి. పొయ్యి లోపల ఆరిపోయింది, అలికేసుకున్నానండి, ఆరిపోయింది. కాకపోతే మీరు కార్తీక మాసం వెళ్ళిన తర్వాత కంపల్సరిగా నేను వండుకున్నది మాత్రం మీరు వండుకోండి. సేదుపరుగులు ఉన్నా పర్వాలేదండి, పచ్చిరీలు ఉన్నా పర్వాలేదు. కాకపోతే కార్తీక మాసం వెళ్ళిన తర్వాత అంటండి సేదుపరుగులు చింతకాయ వండుకు తినేవారంటండి పాత రోజుల్లో. మా పెద్దమ్మ చెప్పేదండి. మా పెద్దమ్మ అయితే కార్తీక మాసం వెళ్ళిపోయిన తర్వాత అమ్మ సేదుపరుగులు చింతకాయ వండుకు తినేవారు అందరూ అని. అంటే ఈ నెలల్లో నోరు కొంత నీసుకి అందదు కదండి నోటికి, ఇంకేమీను. అందుకు ఈ నెలల్లో మన్నాడో 3వ రోజున కార్తీక మాసం వెళ్ళిపోయిన తర్వాత సేదుపరుగులు చింతకాయ వండుకునండి తినేసేవారండి పాత రోజుల్లో. నాకు అలా గుర్తొచ్చి సేదుపరుగులు అయితే దొరకలేదండి, చూశాను. పచ్చిరీలు ఆవిడైతే పచ్చిరీలు తెచ్చింది, అది కూడా చూసారా అలా కచ్చపిచ్చ కుమ్ముకునండి. అలాగే మట్టి దాకలో వేసుకుని నేను వేసినట్టే మీరు వండుకోండి. కానీ కూర అయితేనండి 3 రోజులైనా అలాగే ఉంటుందండి కూర. అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కళ్ళుప్పు అండి, నేను ఎప్పుడు కళ్ళుప్పే వాడతాను. అలాగే ఒక స్పూన్ కారం. నేను కొద్దిగా కారం తక్కువ తింటానండి. ఇంకెటువంటి అక్కర్లేదండి దీనికి. ఎల్లుల్లిపాయ అని కానీ అల్లం అని కానీ ఏమీ అక్కర్లేదండి. పచ్చిరీలను శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఒక 10 సార్లు కడిగేసుకున్నాను పచ్చిరీలు వేసుకున్నానండి. అలాగే కొద్దిగా ఒక 2 స్పూన్లు నూనె వేసుకోవాలండి. శుభ్రంగా చేతితో కలుపుకోవాలండి. అలా చేతితో కలుపుకుంటేనే బాగుంటుందండి. అయితే ఈ వీడియో మాత్రం మీరు పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే అర్థమవుతుందండి. నచ్చితేనే లైక్ చేయండి, గంట కొట్టండి. నచ్చకపోతే ఏం చేస్తామండి. అందుకోసమండి పచ్చిరీలు శుభ్రంగా వేసుకునండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకునండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకునండి. మీరైతే గ్యాస్ మీద పెట్టుకోండి. గ్యాస్ మీద పెట్టుకున్నా మాడేయండి. అలా కలిపేసిన తర్వాత అండి మాడేసుకుని వండుకునండి తింటే ఉంటుందండి. మరి వేడి వేడి అన్నంలోను మన్నాడు తింటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. అప్పటికప్పుడు తినకంట ఒక నైట్ వండేసుకుని ఆ దాకా అలా పెట్టేసుకునండి, మూత వేసేసుకుని పెట్టేసుకుని మన్నాడు వండుకు తింటేనండి నషాలు వెళ్ళిపోద్దండి. ఎక్కడికో వెళ్ళిపోతామండి, గాల్లో తేలిపోతున్నట్టు అయిపోద్ది. అంత బాగుంటుందండి కూర.
నేనైతే పొయ్యి మీద పెట్టుకున్నాను వండుకుంటున్నాను. ఇవన్నీ పొద్దున్నే చేసుకున్నానండి. ఎంత పనిచ్చుకుందో అండి. వర్షం వెళ్ళిపోయాకండి పొయ్యి అంతా పాడైపోయిందండి. ఒక గోనేసి కప్పెట్టినా సరే ముగ్గులన్నీ చెరిగిపోయానండి. ఎలాగా మంగళవారమే కదా అని కొద్దిగా పేడ తెచ్చుకునండి వండుకుంటున్నానండి. ఇలా వండుకున్న తర్వాత అండి చూడండి కూర దగ్గరికి అయితే పడిపోయింది. అన్నీ కలిపి పెట్టేసాం కదండి. మీరైతే గ్యాస్ పెట్టుకుంటారో ఏం పెట్టుకుంటారో మీ ఇష్టం అండి అది. కాకపోతే నేను వండుకున్నంత మాత్రమే వండుకోండి మీరు. కానీ అద్దరిపోద్దండి కూర. పొయ్యి అండి ఏమైందంటే పుల్లలు అవి తడిసిపోయి పొగ వచ్చిందండి కొద్ది ఫస్ట్లో. తర్వాత లాస్ట్లో చాలా బాగా మండిపోయింది. అదిగోండి కూర అయితే రెడీ అయిపోయిందండి. పచ్చిరొయ్యలు చింతకాయ కూర. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ముఖ్యంగా. కాకపోతే వీడియోలు చూస్తున్నారు కానండి సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. కూర అయితే ఇలా మాడేసి వండుకోవాలండి. అలాగే వేడి వేడి అన్నంలో తింటే ఉన్నదండి మరి. ఈరోజే తీసాను కదండి వీడియో. ఈరోజు మంగళవారం పొద్దున్న ఇచ్చుకున్నాను పచ్చిరొయ్యలు. వండి మీకు పెడదాం కదా మంగళవారం ఒక వీడియో, శనివారం ఒక వీడియో పెడదాం కదా పెద్ద వీడియో అనేసండి నేను ఎంతో కష్టపడుతున్నాను. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇదిగోండి అప్పుడు పూర్ణ ఉంది. పూర్ణ అయితే ఈరోజు మంగళవారం చేసిందంటండి, అందుకు తినలేదు. తినేయండి తినేయండి ఆస్వాదంతో తినేయండి అంటుందండి పక్కన కూర్చొని. కూర అయితే ఉన్నదండి మరి. అయ్యి బాబోయ్! ఎంత బాగుందనుకున్నారు మీరు. మీరు కూడా ట్రై చేయండి. ఒక గంట మాత్రం కొట్టండి.